ఏదైతే ఈవీఎంలు రాకముందు బ్యాలెట్ పేపర్ అనేది ఉపయోగించడం జరిగింది. దానికి సంబంధించి అలాంటి సిస్టమే రావాలని వైసీపీ అధినేత ఇప్పుడు కోరటం, దాన్ని ఎలా చూస్తాం? ఇప్పుడంటే ఏమంటారు దాన్ని, తన ఓటమిని అంగీకరించలేక మామూలుగా విలక్షణమైనటువంటి మనస్తత్వం అండి. అది లక్షణమైనటువంటిది కాదు. ఎవరైనా సరే పెద్దరికంగా ఉండాలన్నప్పుడు ఒక పదవి, ఒక ఉన్నతమైనటువంటి పదవి చేసిన తర్వాత కొంత పరిణితి చెందుతారు. అబ్బాయి ఏదో పరిణితి చెందిన నాకు అనిపించట్లేదు. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకుగా కూడా ఇవాళ ఇప్పుడు మాట్లాడడం సవ్యంగా లేదు కదా, అంతే కదా. అంటే తన మీద వచ్చిన అబండాలు ఏదైతే ఉందో, అబండాలు ఏంటండి, వాస్తవాలు ఏదైతే ఉందో తన మీద వచ్చినటువంటి ఆ రాజ్మహల్ గురించి అందరూ చెప్పుకుంటూ ఉన్నారు. అదే రాజ్మహల్ కనుక ఎలక్షన్ల ముందు అందరూ చూసినట్టయితే అసలు ఆ 10 సీట్లు కూడా వచ్చేవి కాదు. దాన్ని డైవర్ట్ చేయడానికి ఇలా మాట్లాడుతున్నాడు నేను అనుకుంటున్నాను. అంటే న్యాయం జరగటంతో పాటు న్యాయం గెలవాలని కూడా ఆయన చెప్తా ఉన్నాడు. దీన్ని ఎలా చూస్తా ఉన్నారు? న్యాయం గెలవనేది ప్రజల చేతుల్లో ఉంటుందండి. ప్రజలు న్యాయాన్ని గెలిపించారు, అదే కదా. దేవుడు ఉన్నాడు, దేవుడు అంతా చూసుకుంటున్నాడు. అందుకనే ఇప్పుడు ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రజల్లో ఉన్నటువంటి భక్తి భావం కానీ, ఆంజనేయ స్వామి మీద హనుమాన్ చాలీసా కానీ, తెనాల నుంచి 50 మంది వచ్చారు మా ఊరి నుంచి అక్కడ భక్త బృందం. అలాగే ఇక్కడ మందడంలో ఉన్న వాళ్ళంతా కూడా ఇక్కడంతా కూడా వచ్చి చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే భగవంతుని కృతజ్ఞత తెలియజేయడం కోసం. ఎందుకంటే చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చేయాలని కోరుకున్నారు. మనం వచ్చే దారిలోనే చూసాం కదా, ఎక్కడ పెట్టినా కూడా శుభ్రంగా అసలు ముళ్ళ కంచెలన్నీ, చెట్లన్నీ కొట్టేసి నీట్గా మళ్ళీ రోడ్లు, లైట్లు బ్రహ్మాండం కళకళలాడు. మీకే కనిపిస్తుంది కదా మార్పు. ఆ పూల వర్షం ఎందుకు కురిపిస్తున్నారు? సంతోషం వ్యక్తం చేయడం కోసం. పవన్ కళ్యాణ్ గారు నేను చంద్రబాబు గారికి పూల మీద నడిపించారు. ఇవాళ చంద్రబాబు గారితో పాటుగా ఈ రాష్ట్రాన్ని కాపాడినందుకు, ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ ఘన స్వాగతం పలకడం కోసం మందడం వాసులు మళ్ళీ పూల వర్షం కురిపించడం కోసం, ఆ పూల మీద నడిపించడం కోసం ఇది తీసుకొస్తాం. For more videos like this, subscribe Big TV channel.